ఐన్స్టీన్ లిటిల్ ఛాంప్స్ స్కూల్లో యాన్యువల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ 4వ డివిజన్ కృష్ణానగర్ ఎన్ఎఫ్సి మెయిన్ రోడ్డులో ఉన్న ఐన్స్టీన్ లిటిల్ ఛాంప్స్ స్కూల్ యాన్యువల్ డే వేడుకలను కృష్ణానగర్ రోడ్ నెంబర్ 5 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లేగ్రౌండ్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ బాల బాలికలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఐన్స్టీన్ లిటిల్ ఛాంప్స్ స్కూల్ యాజమాన్యం మంచి విద్యను, సాంస్కృతిక కార్యక్రమాలను నేర్పించి స్కూలును నడిపిస్తున్న యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ స్కూల్లో మన బంధువుల పిల్లల్ని కూడా చేర్పించి విద్యార్థుల సంఖ్యను పెంచాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. స్కూల్ కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ సత్యవతి మాట్లాడుతూ మన స్కూల్ నడుస్తోంది అంటే విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం ఉంది అన్నారు. నెల రోజుల నుండి శ్రమించి డ్యాన్సులు నేర్పిన స్కూల్ ప్రిన్సిపల్ సత్యవతి టీచర్స్ కి, ఆయమ్మలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెంగిచెర్ల స్కూల్ బ్రాంచ్ కరెస్పాండెంట్, ప్రిన్సిపల్, బాలబాలికల తల్లిదండ్రులు, గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాం జరగడానికి ముఖ్యంగా సత్యవతి మేడం గారు లాస్ట్ 1 మంత్ నుండి చాలా పిల్లలతో కష్టపడి ఇంత బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రాంని, ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ఒకసారి తనకి గట్టిగా తన చప్పట్లతో, ఒకసారి కరతాళ ధ్వనులతో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీడియా మిత్రులకి, చీఫ్ గెస్ట్ పిలువగానే విచ్చేసినటువంటి సుఖేందర్ రెడ్డి గారికి, అలాగే సదృశ, మాన్య అండ్ మా ఈ మైక్ సెట్ ఇదంతా సహకారం అందించినటువంటి అలీ గారికి, ప్రతి ఒక్కరికి, ఆయమ్మలకి, టీచర్లకి అండ్ ముఖ్యంగా పేరెంట్స్ అందరికీ నా యొక్క శిరస్సు వంచి వందనం చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రోగ్రాం జరిగింది మీ కోఆపరేషన్ వల్లనే, మీరు సహకరించడం వల్లనే జరిగింది. అందుకోసం చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ జరుపుకుందామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Of this annual day function and should grow year on year with all your love and support. Thank you all. అప్పుడు పతంగి కొనుక్కోమంటే కొనుక్కోలేదు. ఎవరైనా చూడు న్యూస్ పేపర్ పెట్టి, ఓ పొరక పుల్ల పెట్టి, అన్నం పెట్టి అతుకు పెట్టేటోళ్ళం. అలాంటి కూడా గుర్తు చేస్తూ వాళ్ళు కైట్ ఫెస్టివల్ అని, తర్వాత గ్రాండ్ పేరెంట్స్ డే, ఇప్పటి వరకు దాదాపు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, తాతయ్యల ఇంటికి పోవాలని ఎవరికి లేదు. ఎందుకంటే మనం అప్పట్లో అందరూ వాళ్ళ ఇళ్ళలో పుట్టే చేవాడుగా అక్కడ పోయేది. ఇప్పుడు అంతా హాస్పిటల్లో పుడుతురు చేవాడుగా, అంటే హాస్పిటల్లో అటు ఇటు వెళ్తారు. కానీ వీళ్ళు దాన్ని కూడా గుర్తు చేస్తూ గ్రాండ్ పేరెంట్స్ డే చేయడము, మన యొక్క విలువల్ని గుర్తు చేస్తూ మన యొక్క ఆచార వ్యవహారాలని అన్నింటినీ కూడా మనకు పరిచయం చేస్తారు. ఇంత చిన్న పిల్లలకు అలాంటి చేయడం అంటే దాదాపు మనం ఎంతో గర్వించదగిన విషయం. ఎందుకంటే దాదాపు ప్రతి ఒక్క స్కూలు ఏమైనా ఫీజులు తీసుకున్నామా, వాళ్ళకి చదువు చెప్పినామా, బయటికి పంపించినాం అంతే. కానీ వాళ్ళు విలువలతో కూడినటువంటి చదువు చెప్తుర్రు. అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. దాదాపు కరోనా తర్వాత కూడా స్కూలు చాలా ఇబ్బందులలో ఉన్నప్పుడు నేను సార్ని అడిగిన, సార్ ఎందుకు సార్ క్లోజ్ చేయొచ్చు కదా అని. సార్ ఒక మాట అన్నారు, సార్ నేను డబ్బులు సంపాదించడానికి పెట్టలేదు పిల్లలకు స్కూలు, ఒక ప్యాషనేట్గా పిల్లలకు చదువు నేర్పించడానికి, ఏదో నా ఫ్యామిలీ గడిస్తే చాలు అనే ఉద్దేశంతో పెట్టిన. ఎంతమందినైనా నేను చదువు చెప్పేయడానికి ముందుంటా అన్నారు. దానికి మనం సగర్వంగా నమస్కరించాల్సిన విషయం అది. ఎందుకంటే దాదాపు చాలా స్కూల్స్లలో లక్షలలో, ఇప్పుడు మా అబ్బాయి ఈ స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత అకాడమిక్ హైట్స్లో వెళ్ళారు. అక్కడ 50,000 నుంచి 60,000 ఫీజు ఉంది. మొన్న యాన్యువల్ డే ప్రోగ్రామ్ చేసి ఏం చేసినట్టు కంజెస్టెడ్, అది ఎవరికి ఉండడానికి కూడా వీల్లేదు. కానీ వీళ్ళు మన కాలనీలో ఇంత మంచి ప్లేస్లో చేస్తూ మనందరికీ పరిచయం చేస్తూ చాలా బాగా చేస్తున్నారు. చాలా గొప్ప విషయం అండి. ఇలాంటి స్కూల్ని మనం ఎంకరేజ్ చేయాలి. దాదాపు మనలాంటి పిల్లలందరినీ దీంట్లోనే జాయిన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు మా అబ్బాయి దీంట్లో యూకేజీ చదువుతున్నాడు. వాడు ఎల్కేజీ చదవకుండా డైరెక్ట్ యూకేజీకి నేను ఫోర్స్ఫుల్గా చేసిన. కానీ వాళ్ళు దగ్గరుండి ఫస్ట్ క్లాస్కు సంబంధించినటువంటి మొత్తం మెటీరియల్తో సహా చాలా బాగా నేర్పించగలిగారు. దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆ ఏజ్లో అన్ని నేర్పించడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఉన్న కొంచెం టైంలోనే దాదాపు కొన్ని రోజులు 12:30 వరకే ఉంటుంది, కొన్ని రోజులు 1:30 వరకు,
అలా తక్కువ టైంలో కూడా అంతవరకు కవర్ చేసిర్రు అంటే చాలా గొప్ప విషయము. Ravinder Reddy sir and our little champs. Thank you everyone for gracing your presence for our annual day. First of all, I would like to thank each and every parent, grandparent for supporting us over all this year and also bearing my tantrums over all the year too. Thank you so much. అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.